ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన కథ చెబుతాను. ఒక ఊరిలో ఒక మంచి కాపరి ఉండేవాడు. అతనికి 100 గొర్రెలు ఉండేవి. ప్రతిరోజు ఉదయాన్నే అతను తన గొర్రెలను పచ్చటి గడ్డి ఉన్న చోటుకు తీసుకెళ్లేవాడు. వాటిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. గొర్రెలన్నీ అతని వెంటే నడిచేవి. ఆ మందలో చిట్టి అనే ఒక చిన్న, చాలా ముద్దుగా ఉండే గొర్రెపిల్ల ఉండేది. దానికి లోకం చూడాలని చాలా కుతూహలంగా ఉండేది. ఒకరోజు గడ్డి మేస్తుండగా చిట్టి దూరంగా ఉన్న ఒక అందమైన రంగురంగుల పువ్వుని చూసింది. కాపరి మాట వినకుండా మెల్లిగా మంద నుండి దూరంగా నడవడం మొదలుపెట్టింది. సూర్యుడు అస్తమించాడు. చీకటి పడుతోంది. చిట్టి పువ్వుల వెనుక తిరుగుతూ చాలా దూరం వచ్చేసింది. వెనక్కి తిరిగి చూస్తే మంద కాని, కాపరి కాని కనిపించలేదు. చిట్టి భయంతో బే బే అని అరవడం మొదలుపెట్టింది. అడవి భయానకంగా మారింది. ఇక్కడ కాపరి తన గొర్రెలను లెక్కపెట్టాడు. 98, 99 అని లెక్కించి ఆగిపోయాడు. ఒక గొర్రెపిల్ల తక్కువైంది. చిట్టి కనిపించడం లేదని అతనికి వెంటనే అర్థమైంది. మిగిలిన 99 గొర్రెలను సురక్షితమైన ప్రదేశంలో ఉంచి అతను వెంటనే చీకటిలోకి వెతకడానికి బయలుదేరాడు. కాపరి అడవి అంతా తిరుగుతూ చిట్టి పేరు పెట్టి పిలిచాడు. చిట్ట చివరికి ఒక లోయ అంచున ముళ్ల పొదల్లో చిక్కుకున్న చిట్టిని చూశాడు. కాపరి ఎంతో కష్టపడి కిందకు దిగి చిట్టిని ప్రేమగా ముళ్ల నుండి బయటకు తీశాడు. చిట్టిని భుజం మీద వేసుకుని "నువ్వు దొరికావు చిట్టి" అని ముద్దు పెట్టుకున్నాడు. కాపరి సంతోషంతో చిట్టిని భుజాల మీద మోసుకుంటూ ఇంటికి తిరిగి వచ్చాడు. మిగిలిన గొర్రెలన్నీ వాటి స్నేహితుడు తిరిగి వచ్చినందుకు ఎంతో సంతోషించాయి. కాపరి తన స్నేహితులందరినీ పిలిచి "నా తప్పిపోయిన గొర్రె దొరికింది, నాతో కలిసి సంతోషించండి" అన్నాడు. యేసయ్య కథ ముగించి పిల్లల వైపు చూసి ఇలా అన్నారు: మీరంటే యేసయ్యకు ఎంత ఇష్టమో తెలుసా? ఒకవేళ మీరు దారి తప్పిపోయినా నేను మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టను. మిమ్మల్ని వెతికి నా ప్రేమతో కాపాడుతాను. మీరు నా చిన్ని రాజులు, చిన్ని రాణులు. పిల్లలందరూ యేసయ్య ప్రేమను తెలుసుకుని సంతోషంగా నవ్వారు. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వాక్యం మరికొందరికి చేరాలని కోరుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.